జాగ్రత్తగా ఉన్న ప్రమాదం గుర్తుంచుకోండి. విజిల్ ఊతున్నాను. 3, 2 మిస్టర్ లాంగ్ బాటమ్, మిస్టర్ 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 లాంగ్ బాటమ్, నేను చెప్తున్నాను కిందకి దిగిరా. అందరు తప్పుకోండి. వాడికి ఏమైంది? ఓ అయ్యయ్యో, మణికట్టు విరిగింది. మెల్లగలే. నేను లాంగ్ బాటమ్ హాస్పిటల్కి తీసుకెళ్లి తిరిగి వచ్చే వరకు మీలో ఎవరో ఎగరడానికి ప్రయత్నించకండి. అర్థమైందా? మీలో ఎవరు ఎగరాలని ప్రయత్నించినా వాళ్ళకి చాలా తీవ్రమైన శిక్ష విధించి ఈ హ్యాగ్బాట్ స్కూల్ నుంచి బహిష్కరిస్తాను. మంత్రాలకి చింతకాయలు రాలితే లేదో గాని బండవేద దీనికోసం పైకి ఎగిరి చేయి విరగొట్టుకున్నాడు. అది లైవ్ మాల్ఫాయ్. లేదు, దీన్ని నువ్వు ఎలా పట్టుకుంటావో చూస్తాను. చేతనైతే పట్టుకో. ఏమంటావు పటర్? పట్టుకోగలవా? హ్యారీ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేడం చెప్పింది విన్నావు కదా, నీకు ఎగరడం కూడా తెలీదు. వద్దు, వీడు చచ్చినా నా మాట వినడం. మర్యాదకి ఓ మాల్ఫాయ్ లేకుంటే నీ బూచ్కర లాకోల్సి వస్తుంది. అలాగా, తీసుకో. ఎలా పట్టుకుంటావో చూస్తాను పాటర్. హ్యారీ పాటర్, నాతో రా. ఇక్కడే ఉండు. ప్రొఫెసర్ క్విరల్, క్షమించండి, మీ విద్యార్థితో నేను ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? నిరభ్యంతరంగా మాట్లాడండి. క్షుద్ర జంతువులు అంటే ఉదాహరణకి ఈ రాక్షస పోటర్, ఇతను ఆలివర్ వుడ్. చూడు, నువ్వు ఇతని దగ్గర చాలా నేర్చుకోవాలి. నీకు తెలుసా, హ్యారీ పాటర్ గ్రిఫెండర్కు సీకర్ అయ్యాడు. నాకెప్పుడో తెలుసు వాడు గొప్పవాడవుతాడని. సీకరా? మొదటి సంవత్సరం వాళ్ళని ఎప్పుడు సీకర్గా చేయరు. నువ్వే అందరికంటే చిన్న సీకర్ అవుతావు ఈ శతాబ్దంలోనే అని మెగ్గోనగల ఉద్దేశం. సాధించావు హ్యారీ. వుడ్ ఇప్పుడే చెప్పాడు. ఫ్రెడ్, జార్జ్ ఇద్దరు టీంలో ఉన్నారు, డిఫెన్స్ ఆటగాళ్లుగా. మా పని ఏంటంటే నీ గాయాలు తగలకుండా చూడడం. మా ప్రయత్నం మేము చేస్తాం, అలా అని హామీ ఇవ్వలేం. ఎందుకంటే అది చాలా కష్టమైన ఆట. ఈ ఆట ప్రమాదకరమైందన్నా ఇంతవరకు ఎవరు చావలేదు. కానీ అప్పుడప్పుడు కొంతమంది తప్పిపోతుంటారు. 1-2 నెలల్లో మళ్ళీ తిరిగి వస్తారులే. హ్యారీ, ఇదొక అద్భుతమైన ఆట. దీంట్లో నువ్వు గెలిచావంటే నీకు మంచి పేరు వస్తుంది. నాకు నిజంగా కుజ్జాటం తెలీదు. అందరిలో వెదవనికమ్మంటావా? నీకున్న శక్తి ఏంటో నీకే తెలీదు. అది నీ రక్తంలోనే ఉంది. వావ్ హ్యారీ, మీ నాన్నగారు కూడా సీక్రెట్ అని నాకు ఎప్పుడు చెప్పలేదే. నాకే తెలీదు. ఆశ్చర్యంగా ఉందే. నీ గురించి నీకన్నా ఆ అమ్మాయికి ఎక్కువ తెలుసే. అందరికీ తెలుసు. ఏం జరుగుతోంది? ఈ మెట్లు కదులుతూ ఉంటాయి, జాగ్రత్త. ఇటువైపు వెళ్దాం. మళ్ళీ మెట్లు కదలక ముందే వెళ్దాం.